ఆ మాట వినగానే మోసగాడు అదిరిపడ్డాడు. కొంపదీసి వీడు నా వరహాలకే ఎసురు పెడతా ఉన్నాడా అని అనుమానపడ్డాడు. రాజభటులు ఒక్కొక్కర్నీ వెతుకుతా ఈ మోసగాని దగ్గరకు వచ్చారు. అంతా వెతికితే అంగీ లోపల ఎర్రరంగు మూట కనపడింది. దాన్ని చూడగానే ఆ బట్టనెత్తాయన ఎగిరి ముందుకు దూకి, అయ్యా, ఇది నాదే, వీడే కొట్టేసినట్టున్నాడు అంట గట్టిగా అరిచాడు. దానికి ఆ మోసగాడు, ఎర్రనివన్నీ నీవే అంటే ఎలా? ఇప్పుడే దీన్ని ఒక ముసలాయన వరహాలు పెట్టుకోవడానికి నాకిచ్చాడు అన్నాడు. అప్పుడా బట్టనెత్తాయన, అయ్యా, కావాలంటే లెక్క పెట్టుకోండి, అందులో ఒకటెక్కువ ఒకటి తక్కువ కాకుండా సరిగ్గా 50 బంగారు వరహాలు ఉంటాయి. అంతేకాదు ఆ సంచికి లోపల చిన్న అర ఉంటుంది. అందులో మా ఇంటి చిరునామా ఉన్న చిన్న కాగితం ముక్క ఉంటుంది. పొరపాటున ఆ సంచి ఎక్కడైనా పడిపోతే ఎవరికైనా మంచివానికి దొరికితే తిరిగి అప్పజెబుతారని ఆ కాగితం అందులో ఎప్పుడూ పెట్టుకుంటా అన్నాడు. రాజభటులు సరేనని ఎర్రరంగు సంచి లోపల వెతికారు. 50 బంగారు వరహాలతో పాటు వాడు చెప్పినట్టే లోపల చిన్న కాగితం, అందులో వాని చిరునామా కనపడ్డాయి. దాంతో వాళ్ళు ఆ వరహాల మూట బట్టనెత్తోనికి అప్పజెప్పారు. ఆ మోసగానికెళ్ళి తిరిగి, ఏరా, చూడ్డానికి పెద్ద జమీందారు లెక్కున్నావు, జనాలను మోసం చేసి బతుకుతా ఉన్నావు, నీలాంటోళ్ల వల్లనేరా మా ఊరికి చెడ్డ పేరు అంటా వాణ్ణి వంగాబెట్టి దబీదబీమని 4 గుద్దులు గుద్దారు. ఆ ముసలోడు బట్టనెత్తోడు కలిసి ఎంత మోసం చేసినారు, ఎంత తెలివి తక్కువగా వాళ్ల బుట్టలో పడిపోయాను అని బాధపడతా ఇంకొంతసేపు అక్కడే ఉంటే అనవసరంగా అందరి చేతిలో తన్నులు తినడమే కాకుండా కారాగారంలో బందీ కావడం కూడా ఖాయం అనుకున్నాడు. అంతే, ఒక్క ఉదుటున తన బలమంతా ఉపయోగించి రాజభటులను వెనక్కు తోశాడు. వెంటనే ఆ మోసగాడు మెరుపు వేగంతో అక్కడి నుంచి బయటకు ఉరికాడు. రాజభటులకి కనపడకుండా చాలా దూరం పారిపోయాడు. పొద్దున్నుంచి ఏమీ తినకపోవడంతో బాగా ఆకలవుతుంది. చేతిలో పైసా కూడా లేదు. ఏం చెయ్యాలబ్బా అని అనుకుంటూ ఉంటే మెడలో పచ్చల హారం మతికి వచ్చింది. దాన్ని ఎక్కడైనా అమ్ముదామని ఒక అంగడి వద్దకు పోయాడు. కాని ఏ అంగడికి పోయినా ఎవ్వరూ కొనడం లేదు. చూడు నాయనా, ఈ ఊరిలో అడుగుకో దొంగ, గజానికో మోసగాడు తిరుగుతా ఉంటారు. ఏది కొనుక్కొచ్చిన సొత్తో ఏది కొట్టుకొచ్చిన సొత్తో ఆ దేవునికే తెలియాలి. రాజభటులు దొంగ నగలు తనిఖీ కోసం వచ్చినప్పుడు పట్టుబడితే నగలు గుంజుకోవడంతో పాటు 4 నెలలు లోపలేసి కుమ్ముతారని మా భయం. కాబట్టి ఈ బజారులో ఎవరూ నీ హారాన్ని కొనరు అని ఒక ఆయన చెప్పాడు. వానికి ఏం చేయాలో తోచక, అది ఎలా అమ్మాలో తెలియక దిగులుగా అడుగులో అడుగు వేసుకుంటా పోతా ఉంటే ఒక పిల్లోడు దగ్గరికొచ్చి, అన్నా, ఈ పెద్ద బజారులో ఎవరూ కొనరుగాని పక్క సందులో చిన్న సుంకన్న అని ఒకడు ఉంటాడు. అతని పని దొంగ సొత్తు అమ్మడం కొనడం. రాజభటులకు ఎప్పటికప్పుడు లంచాలు ముట్టజెపుతుంటాడు. కాబట్టి అతన్ని ఎవరూ పట్టుకోరు. నా వెంబడిరా, అతని ఇల్లు చూపెడతా అన్నాడు. దానితో ఆ మోసగాడు ఆ పిల్లోని వెనకాలే వెనుక వీధికి పోయాడు. ఒక ఇంటి ముందు అరుగుపైన ఒక ముసలాయన కనబడ్డాడు. పిల్లోడు ఆ ముసలాయన్ని చూపుతా, ఆయనే నేను చెప్పిన చిన్న సుంకన్న, అటూ ఇటూ చూడకుండా పో, పోయి గమ్మున నీ పని చేసుకో అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వాడు చిన్న సుంకన్న దగ్గరికి పోయి పచ్చల హారాన్ని చూపించాడు. వాడు ఆ హారాన్ని పైకి కిందకి బాగా చూసి పచ్చలు అసలివో నకిలీవో పరిశీలించి చూశాక, చూడు నాయనా, నేను ఏదైనా సరే ఉన్నది ఉన్నట్టు చెబుతాను. ఇది చాలా మంచి హారం, 400 వరహాలపైనే ఉంటాది. ఎవరైనా సరే కళ్ళకద్దుకుని తీసుకుంటారు. కానీ
మోసగాళ్ల దేశంలో అమ్మడమైనా కొనడమైనా అంత సులభం కాదు. చాలా మందికి నెల నెల మామూలు ఇయ్యాల. కాబట్టి సగం ధరకు మించి ఒక్క చిల్లిగవ్వ కూడా ఎక్కువ ఇవ్వలేను. నీకు నచ్చితే ఇవ్వు, లేదంటే వేరే చోట ఎక్కడైనా అమ్ముకో. నా దగ్గర మారుమాటలు బేరాలు ఏమీ ఉండవు. ఏదైనా సరే ఒక్క మాటతో తెగిపోవాలా, అది నా పద్ధతి అన్నాడు. ఆ మోసగానికి ఏం చేయాలో తోచలేదు. పెళ్ళైన కొత్తలో ఎంతో ముచ్చటపడి 400 వరహాలు పోసి కొన్న హారం అది. కాని తిరిగి ఊరికి వెళ్ళడానికి చేతిలో ఏమీ లేదు. ఆకలేమో నిమిషానికి పెరిగిపోతా ఉంది. తెలిసి తెలిసి ఈ మోసగాళ్ల దేశానికి రావడం నాదే బుద్ధి తక్కువ. ఇంకోసారి పొరపాటును కూడా ఇటువైపు రాకూడదు అనుకుంటా హారాన్ని వాని చేతిలో పెట్టి 200 బంగారు వరహాలు తీసుకొని బాధగా బయటకొచ్చాడు. బజారులో పోతా ఉంటే ఒకచోట జిలేబీల అంగడి కనబడింది. గుమగుమలాడే వేడివేడి జిలేబీలు చూడగానే సర్రున నోటిలో నీళ్లు ఊరాయి. దానికి తోడు పొద్దున్నుంచి ఏమీ తినలేదు కదా, మంచి ఆకలి మీదున్నాడు. అంగడికి పోయి ఒక బంగారు వరహా ఇచ్చి వచ్చినన్ని మూటగట్టి ఇయ్యమన్నాడు. వాడు ఆ బంగారు వరహాన్ని పరిశీలించి చూసి నేల మీద వేసి కొడితే టప్పుమని చప్పుడు వచ్చింది. వెంటనే వాడు కోపంగా, ఏరా, సత్తువరహాలకు బంగారు రంగు వేసుకొచ్చి నన్నే మోసం చేయాలనుకుంటా ఉన్నావా? ఎంతమందిని చూడలేదు నీలాంటి దొంగ ఎదవల్ని అంటూ చెంప మీద రప్పుమని ఒకటి పెరికాడు. అంతే, దెబ్బకు వాడు ఆహ్ అంటూ చెంప పట్టుకుని అక్కడే కూలబడ్డాడు. నొప్పికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అంగడాయన చేతిలోని వరహాను వాని మొహం మీదకు విసిరి కొడతా, ఇంకోసారి వీధిలో గనుక కనబడినావనుకో, కాళ్ళు చేతులు విరగ్గొట్టి కళ్ళలో కారం జల్లుతా చూడు, ఏమనుకుంటా ఉన్నావో అన్నాడు. దాంతో వాడు వెంటనే తనను మోసం చేసిన చిన్న సుంకన్నని పట్టుకోవడానికి వేగంగా ఉరుక్కుంటా వాళ్ళ ఇంటి దగ్గరికి పోయాడు. అరుగుమీద ఎవరూ లేరు. తలుపులు మూసి ఉన్నాయి. కోపంగా పోయి తలుపులు ధబీధబీమని గుద్దాడు. ఒక ఆడామె తలుపులు తెరిచింది. ఎవరు నాయనా నువ్వు? ఎందుకలా అంత గట్టిగా తలుపులు పగిలిపోయేలా కొడతా ఉన్నావు? కొంచెం ఏమన్నా తెలివుందా నీకు అని అరిచింది. దానికి వాడు, ఇంతసేపు ఈ అరుగు మీద చిన్న సుంకన్న అని ఒకడు అంగడు పెట్టుకుని ఉండాలి, ఆయన ఎక్కడా అని అన్నాడు. దానికామె, అంగడా? ఈ అరుగు మీదన అటువంటిదేమీ లేదే. ఈరోజు పొద్దున్నే ఎవరో ఒక ఆయన, ఒక పిల్లోడు ఇక్కడికి వచ్చి, అమ్మా మాది పక్క ఊరు, చాలా దూరం నుండి నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెడతా ఉన్నాయి, కాసేపు అరుగు మీద కూర్చుని పోతామంటే సరే అన్నా, అంతే అంది. దానికి వాడు, ఓరి దేవుడోయ్, ఈ ఊరిలో చిన్న పిల్లోడి దగ్గర నుంచి పండు ముసలోళ్ళ వరకు అందరూ మోసగాళ్లే. ఇంతమందిని మోసం చేసిన నన్నే ఇలా దెబ్బ మీద దెబ్బ కొడతా ఉన్నారంటే వీళ్ళు మామూలోళ్ళు కాదు అనుకుంటా అక్కడి నుంచి వచ్చేశాడు. చీకటి పడతా ఉంది. ఆ మోసగాడు నీరసంగా అడుగులో అడుగు వేసుకుంటా నడవసాగాడు. ఆకలితో కళ్ళు తిరుగుతా ఉన్నాయి. నడవలేకపోతా ఉన్నాడు. దారిలో ఒక పెద్ద గుడి కనిపించింది. నెమ్మదిగా అక్కడకు చేరి ఒక మూల నీరసంగా కూలపడ్డాడు. అది చూసిన ఒక బిచ్చగాడు దగ్గరికి వచ్చి, ఏంది దొరా ఇది? చూడ్డానికి గొప్పింటి బిడ్డలా ఉన్నావు, ఏమైంది ఇక్కడ కూర్చున్నావు అన్నాడు. దానికి ఆ మోసగాడు కన్నీళ్లతో, ఈ ఊరిలో అడుగడుగునా దొంగలే, నిండా ముంచేసినారు. పొద్దున్నుంచి ఏమీ తినక కళ్ళు తిరుగుతా ఉన్నాయి, ఏమైనా ఉంటే కొంచెం పెట్టు అని దీనంగా అడిగాడు. దానికి ఆ బిచ్చగాడు, ఒక్క నిమిషం ఓపిక పట్టుదరా, గుడిలో అందరికీ రవ్వకేసరి పెడతా ఉన్నారు, కళ్ళు మూసుకుని తెరిచేలోగా అది తీసుకుని నీ ముందుంటా చూడు అంటూ లోపలికి ఉరుక్కుంటా పోయి ఒక గిన్నె నిండా తీయని రవ్వకేసరి తెచ్చి వాని ముందు పెట్టాడు. దాన్ని చూడగానే ఆనందంతో వాడి మొహం వెలిగిపోయింది. బెరబెరా దాన్ని కడుపు నిండా తిన్నాడు. అంతే, అది తిన్న కాసేపటికి వానికి నిద్ర ముంచుకొచ్చింది. బిచ్చగాడు అందులో
మత్తుమందు కలపడంతో మబ్బెక్కి ఎక్కడివాడక్కడే అలాగే పడి నిద్రపోయాడు. తరువాత రోజు పొద్దున్నే ఎవరో ఏయ్ లే లే పద ఇక్కడ్నుంచి అని గట్టిగా కేకలు పెడతా ఉంటే అదిరిపడి లేచాడు. ఇంకేముంది, ఒంటిమీద చినిగిన పాత తువ్వాలు తప్ప ఏమీ లేదు. పట్టు అంగి, పట్టు పంచ, కిర్రు చెప్పులు అన్నీ పిచ్చగానితో పాటు మాయమైపోయాయి. నిజమే, ఏమో అనుకుంటి గాని తాడి తన్నేవాడొకడుంటే వాడి తలను తన్నేవాడు ఇంకొకడు ఉంటాడు అని ఆ రోజు మా అమ్మ చెప్పింది నిజమే. నేనే పెద్ద మోసగాన్నని, నాకెదురు ఎవరూ లేరని ఇన్ని రోజులు ఎగిరెగిరి పడినా. కానీ ఈ ఊరిలో అందరూ నాకన్నా మోసగాళ్లే. అది కూడా అలాంటిలాంటి మోసగాళ్ళు కాదు, మోసగాళ్లకే మోసగాళ్ళు అనుకుంటూ సిగ్గుతో ఆ చినిగిన తువ్వాలును కూడా ఎవరైనా ఎత్తుకుపోతారేమో అనే భయంతో దాన్ని గట్టిగా పట్టుకొని ఇంటి దారి పట్టాడు. కథలో మహాభారత ప్రశ్న: సంతనుడికి గల ఇద్దరి భార్యల పేర్లేమిటో చెప్పగలరా? ఆన్సర్: గంగా, సత్యవతి. ఈ వీక్ పొడుపు కదా, ఎర్రటి పండు మీద ఈగైనా వాళ్ళదు. ఆన్సర్ తెలిస్తే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి. కరెక్ట్ ఆన్సర్ కోసం నెక్స్ట్ వీక్ వరకు వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.